హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మన ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే ఇంట్లో పనులైతే అన్నీ త్వరగా అయిపోయాయి. ఎందుకంటే ఈరోజు మేమైతే బయటికి వెళ్తున్నాం కదా, అందుకని అన్నీ త్వరగా అయితే చేసేసుకున్నాను. నేను మా పాప, మా హస్బెండ్ ముగ్గురం అయితే వెళ్తున్నామండి డీమార్ట్కి. దారిలో అయితే రైతు బజార్ అయితే ఉంటుంది. ఇక్కడ అన్ని ఫ్రూట్స్ కూడా ఉంటాయండి. కాస్ట్ అయితే తక్కువగా ఉంటాయి. వెజిటేబుల్స్ కూడా ఇక్కడైతే తక్కువగా ఉంటాయండి. మేము ఎక్కువ శాతం ఇక్కడే తీసుకుంటాం. అంటే 1 వీక్ ఒకసారి అయితే తీసుకొని వస్తామండి. బయట షాప్స్లో అయితే రేట్ ఎక్కువ కదా, ఇక్కడైతే డబల్ వస్తాయి దానికి. కూరగాయలు కూడా ఫ్రెష్గా ఉంటాయి. అందుకని చెప్పేసి రైతు మార్కెట్లోనే తెచ్చుకుంటాం. ఇప్పుడు నేను, మా పాప, మా హస్బెండ్ ముగ్గురం అయితే డీమార్ట్కి అయితే వెళ్ళిపోయామండి. ఈ డ్రెస్సెస్ అయితే నేనే కుట్టుకున్నానండి శారీతో. పైన స్టోన్స్ అవన్నీ కూడా నేనే కుట్టుకున్నాను. ఇద్దరికి సేమ్గా ఉంటాయని చెప్పేసి. ఎలా ఉన్నాయో కింద అయితే కామెంట్ చేయండి. మేము ఫస్ట్ డీమార్ట్కి వెళ్ళంగానే మా పాప అయితే ఇదైతే తీసుకుంటుందండి. ఎంట్రీలోనే ఉంటుంది కదా, దాంట్లో మొత్తం వేసుకొని నేను డీమార్ట్ అంతా తిప్పాలి తనైతే. ఇక్కడ డ్రింక్స్ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. నాకైతే డ్రింక్స్ అంటే చాలా ఇష్టం అండి. మేము ఇప్పుడు డీమార్ట్కి వెళ్ళింది కూడా డ్రింక్స్ తీసుకోవడానికే. ఇక్కడ స్లైస్ ఉంది కదా, ఇదైతే 90 రూపీస్ కదా మామూలుగా అయితే. ఇక్కడ బై 1 గెట్ 1 ఫ్రీ అండి. అంటే మనకు ఒకటి 45 రూపీస్ అయితే పడ్డట్టు. ఎక్కువ శాతం డ్రింక్సే తీసుకుంటారు ఇక్కడ జనాలు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇక్కడ డ్రింక్స్ అయితే చాలా తక్కువ రేటు. సోప్స్ అవన్నిటి కూడా చాలా ఆఫర్స్ అయితే ఉంటాయి ఇక్కడ. మేము సోప్స్ అవి తీసుకోవడానికి అయితే వచ్చాము. ఇప్పుడు డ్రింక్స్, సోప్స్ అయితే తీసుకున్నాం మేము ఇక్కడ. ఇంకేం తీసుకోలేదు. మా హస్బెండ్ నేను పైకి వెళ్తానంటే పైకైతే వద్దని చెప్పారండి. పైకి వెళ్తే మన లేడీస్ ఏవో ఒకటి తెచ్చుకుంటారు అని వాళ్ళ బాధ వాళ్ళకి. నేను అందుకని చెప్పేసి పైకైతే వెళ్ళలేదండి. రమ్మన్నాను, వాళ్ళు రావట్లేదు. అందుకు నేను ఒక్కదాన్ని ఏం వెళ్తానని చెప్పేసి నేను కూడా వెళ్ళలేదు. చూడండి ఇక్కడ అన్ని బై 1 గెట్ 1 ఫ్రీ అయితే పెట్టారు ఆఫర్స్. డీమార్ట్లో సోప్స్ అవన్నీ కూడా చాలా తక్కువ రేట్ అయితే ఉంటాయి కదా. మేమైతే ఇట్లాగే 1 మంత్కి ఒకసారి అట్లా వెళ్ళి తెచ్చేసుకుంటామండి. ఇంట్లోకి కావాల్సినవన్నీ కందిపప్పు, మినపప్పు అలాంటివి. ఇలా తీసుకుంటే మనకైతే మనీ కూడా సేవ్ అవుతుంది. బయట అయితే కాస్ట్ అయితే ఎక్కువగా ఉంటాయి కదండి షాప్స్లో. పౌడర్ అవన్నీ కూడా చాలా ఆఫర్స్ ఉంటాయి ఇక్కడైతే. ఇప్పుడైతే మేమైతే పెళ్ళికైతే వెళ్తున్నామండి. శారీ అయితే కట్టుకుందాం అనుకున్నాను ఫస్ట్, కాకపోతే ఈ ఎండకైతే కుచ్చుకున్నట్టు అనిపిస్తున్నాయి. అందుకని చెప్పేసి నేనైతే కట్టుకోలేదండి. ఫస్ట్ వెళ్ళంగానే ఇక్కడైతే మంచూరియా అయితే పెట్టారండి. నేను, మా పాప, మా హస్బెండ్ ముగ్గురం అయితే తిన్నాం మంచూరియా. చాలా బోర్ కొడుతుందంటే, అంటే మనకు ఎవరు తెలియదు కదా అక్కడ. వాళ్ళు జస్ట్ ఫ్రెండ్సే కదా, మన రిలేటివ్స్ అయితే ఎవరైతే ఉండరు ఇక్కడ. అందుకని చాలా బోర్ కొట్టేస్తుంది. బట్ ఇంకేం చేస్తాం, అటు ఇటు అయితే తిరుగుతున్నాం టైంపాస్ అవ్వక. అక్కడైతే ఒక డ్రింక్ అయితే ఇచ్చారు. మా పాపను తాగమంటే తనైతే తాగలేదండి. అంటే అది కొంచెం మజ్జిగ టైప్లో అనిపించింది. తనకి మజ్జిగ అనుకుంది. కాదు, అదేదో ఐస్ క్రీమ్తో చేశారు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒక అమ్మాయికి పెళ్లి చేసే ముందు మనమైతే వెనక ముందైతే ఆలోచించి అయితే ఇవ్వాలండి. ఎందుకంటే వాళ్ళు జాబ్ ఉంది, అది ఉందని అయితే చెప్తారు. బట్ మనమైతే నమ్మకూడదండి. వాళ్ళ ఊరికి వెళ్ళి ఎంక్వైరీ చేసే ఇవ్వాలి. ఎందుకంటే అమ్మాయి లైఫ్ అది ఒకరోజుతో పోయేదైతే కాదు. తన లైఫ్ లాంగ్ వాళ్ళతోనే బ్రతకాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అవన్నీ కూడా చూసుకొని ఇస్తే బెటర్ అండి నా ఒపీనియన్లో అయితే. ఇప్పుడు చాలామంది అయితే మోసపోతున్నారు. మా రిలేటివ్స్ కూడా ఉన్నారు. పాపం జాబ్ ఉంది అది అని చెప్పి అయితే చేసుకుంటున్నారు. లాస్ట్కి ఏమైతే ఉండట్లేదు, ఆఖరికి సొంత ఇల్లు కూడా ఉండట్లేదు. కట్నమేమో ఎక్కువ తీసుకుంటున్నారు. అలా ఉన్నప్పుడు అమ్మాయి లైఫ్ ఏమైతే చెప్పండి. డ్రింకింగ్ అవి కూడా చేస్తున్నారండి. మనం అవన్నీ ఆలోచించుకొని ఇవ్వాలండి పేరెంట్స్ అయితే. అమ్మాయి పెళ్ళి అయిపోతే బాధ్యత అయితే అయిపోతుంది అనుకుంటాం. కాదండి, అమ్మాయి హ్యాపీగా లేకపోతే జీవితాంతం మనం బాధపడాల్సి వస్తుంది. ఎవరైనా చేసే ముందు కొంచెం అంటే ఆలోచిస్తారు. నేనేమి ఆలోచించకుండా ఇవ్వట్లేదని అయితే చెప్పట్లేదంటే ఎవరైనా ఆలోచిస్తారు. బట్ అది మన తలరాతలో కూడా ఉంటుంది. బట్ మనం కూడా కొంచెం ఎంక్వైరీ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. ఇప్పుడు చాలామందికి అయితే ఇలా అయితే జరిగింది. అందుకనే చెప్తున్నాను, తప్పుగా అయితే అనుకోకండి. మా హస్బెండ్ అయితే నన్నైతే చాలా బాగా చూసుకుంటారండి. కొంతమంది కలర్ చూసి అయితే చేసుకుంటారు కదా, అలా అయితే ఉండకూడదండి ఈ రోజుల్లో. కలర్ అయితే ఇంపార్టెంట్ కాదండి, మనీ కూడా ఇంపార్టెంట్ కాదు. మంచి మనసు ఉంటే ఆ అమ్మాయి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుంది. మనీ అనేది ఈరోజు కాకపోయినా రేపైనా సంపాదించుకోవచ్చు. అదే క్యారెక్టర్ అయితే రాదు కదండి. మా హస్బెండ్ అయితే చాలా మంచివాడండి. మంచిగా అర్థం చేసుకుంటాడు కూడా మనుషుల్ని. ఇప్పుడైతే మేమైతే భోజనాలకి అయితే వెళ్ళామండి. మా పాప కూడా ఒక ఇస్తరాకైతే వేశారు. మాకైతే బాగా నవ్వొచ్చేసింది. తనకి ఇస్తరాకు వేసి ఒక వాటర్ బాటిల్ పెట్టేసరికి. తనకి ఓన్లీ చపాతీ అదైతే వేయించాం. తనైతే రైస్ ఏం తిందుగా. స్వీట్ అవి వేశారు. అప్పడమైతే తినింది. మేము కూడా అన్నం అయితే తినేసామండి. బట్ నైట్ టైం వేసరికి అసలు తినాలనిపించలేదు బిర్యానీ అవి కూడా. అన్నం వేశారు కానీ అట్లాగే ఆగిపోయింది. మేమైతే ఐస్ క్రీమ్ తినేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.